తమ్ముళ్ళు చూశారు కదా, ఇది తెగే వ్యవహారం కాదు. నిన్న నన్ను కొంతమంది మ్యూచువల్ ఫ్యాన్స్ అనమాట ప్యానెల్కి ఆహ్వానించారు. ఆవిడ నేహా అనుకుంటా, నేహా గారి ప్యానెల్కి ఆహ్వానించారు అనమాట. నన్ను చూసే ఉంటారు కొంతమంది ఎవరైనా. సో నేను నిన్న వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మ్యూచువల్ ఫ్యాన్స్ని ఎందుకు ట్రిగర్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫ్యాన్స్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని నాకు బాగా అర్థమైంది. మరీ ఇంత స్మూత్గా, మరీ ఇంత సున్నితంగా, మరీ ఇంత ఒబీడియంట్గా ఉండడం అనేది నిజంగా మ్యూచువల్ ఫ్యాన్స్ తత్వమేమో మరి. నేను ఒక్కడనే అగ్రెసివ్గా ఉన్నాను అనుకున్నాను, బట్ నాతో పాటు అగ్రెసివ్గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మ్యాక్సిమం 90% ఫ్యాన్స్ అందరూ చాలా స్మూత్గా, చాలా సున్నితంగా, చాలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలా వెళ్ళిపోతున్నారు అనమాట. నాకు అనిపించింది అనమాట. నిన్న నేను యాడ్ అయిన ప్యానెల్ ఏదైతే ఉందో దాంతో నేను మాట్లాడింది కాసేపే అయినప్పటికీ, తర్వాత నన్ను జాయిన్ చేసుకోలేదో లేదా నెట్వర్క్ ఇష్యూ వచ్చిందో తెలియదు. తర్వాత అయితే నాకు జాయిన్ అవ్వలేదు. నేను ఎంత ట్రై చేసినా సరే నాది వెళ్ళలేదన్నమాట అక్కడికి లింకు. సర్లే, దాని సంగతి వదిలేస్తే, నాకు ఒకటి చెప్తున్నాను మీకు. ఆ ప్యానెల్లో మాట్లాడిన వ్యక్తులు కానీ, మిగతా చాలామంది మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ, వాళ్ళందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం భయపడకూడదు కదా. మనం భయపడొద్దు. భయం దేనికి? వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్గానే ఉన్నారు కదా, వీళ్ళు ఫ్రెండ్స్గానే ఉంటారు కదా, వీళ్ళు ఫ్రెండ్స్గానే ఉన్నారు, ఫ్రెండ్స్గానే చేస్తున్నాం అంటే దేనికి భయపడుతున్నారు? ఫ్రెండ్స్ మోర్ దెన్ ఫ్రెండ్స్ అని చెప్పలేరా? అంత ధైర్యం లేదా మనకి? మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నా, ఎవడైనా వచ్చి లవ్ ఎడిట్స్ ఆపమంటే మేము ఎందుకు ఆపుతాం, వాళ్ళు మోర్ దాన్ ఫ్రెండ్స్ అని గట్టిగా చెప్పలేరా? చాలా సున్నితంగా వెళ్ళిపోతున్నారేంటి మీరు? నాకు అనిపించింది అనమాట. వాళ్ళ మాటలు బట్టి నాకు ఏమనిపించిందంటే, ఆ నేహా గారు కానీ, అను గారు కానీ బాగానే ఉంది, వాళ్ళు మాట్లాడేది అయితే వాళ్ళ ఉద్దేశం మంచిదే, కాదని చెప్పను. కానీ నాలాంటి మాస్ క్యారెక్టర్కి అది వర్కౌట్ కాదనిపించింది అనమాట. అలాంటి చోట నాలాంటి వాడు ఉండకూడదు. బేసిక్గా నాకేమనిపించింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హౌస్లో ఉన్నప్పుడు ప్రతి మ్యూచువల్ ఫ్యాన్ గుండెల మీద చేసుకుని చెప్పండి, వాళ్ళు మోర్ దెన్ ఫ్రెండ్స్ అనిపించారా లేదా? ప్రతి ఒక్కరు చెప్పండి. ప్రతి ఒక్కరు అనిపించారు కదా? మోర్ దెన్ ఫ్రెండ్స్ అనిపించారా లేదా? అనిపించారు కదా. మరి అది చెప్పడానికి భయం ఏంటి? కళ్యాణ్ పడాలని ఒప్పుకున్న తర్వాత మనకు భయం ఏంటి? కొంతమంది నిన్న ప్యానల్లోకి వచ్చి కామెంట్లు పెట్టారనమాట. ఏమని? నావి తమ్నెయిల్స్ బాలేవంట, నా తమ్నెయిల్స్ని చూసుకోమని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. దేనికి చూసుకోవాలి తమ్నెయిల్స్? దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు తనూజ గారు కళ్యాణ్ భుజం మీద అలా వాలుకున్నట్టు ఒక తమ్నెయిల్, వాళ్ళిద్దరు కలిసి కూర్చున్నట్టు ఒక తమ్నెయిల్, రకరకాలుగా చాలా బ్యూటిఫుల్గా చూడడానికి చాలా నచ్చినాయి నాకు తమ్నెయిల్స్. చాలా ఫొటోస్ బాగా నచ్చినాయి నాకు. దాంతో తప్పేముంది? దాంతో అసభ్యకరంగా కనిపించేది ఏమైనా ఉందా? చెప్పండి నాకు. చెప్పండి, మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైనా చెప్పండి, నా తమ్నెయిల్స్లో ఏమైనా అసభ్యకరంగా ఉన్నాయా? లేవు కదా. అసభ్యకరంగా అంటే ఇప్పుడు నేను అదే పనిగా ఎందుకు పెడతాను? మీరు కొంతమందికి చెప్పినా సరే నేను ఎందుకు వినట్లేదు? మనం తగ్గితే వాళ్ళు నెగ్గినట్టే, ఆ హేటర్స్ నెగ్గినట్టే. మనం తగ్గకూడదు కదా. అని చెప్తున్నా. అందుకే నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లా. వాళ్ళు మోర్ దాన్ ఫ్రెండ్స్ అనే చెప్తున్నా. ఆ సన్నీ కానీ, ఆ సన్నీ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సన్నీ కాదు సూర్యుడు అనమాట, మళ్ళీ ఎందుకు వచ్చినా కూడా ఆ సూర్యుడు ఎవరైతే ఉన్నారో తన గురించి కూడా ఓపెన్గా మాట్లాడుతున్నా. వాళ్ళు ఏంటి, మళ్ళీ మాట తప్పితే చూద్దామంటున్నారు. వాడు అసలు కుక్కవాడు, మురుగుతూ ఉంటాడు. మాట తప్పడం వాడి వంశంలోనే ఉంది మాట తప్పడం అనేది. వాడు మళ్ళీ మాట తప్పి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ బాధపడాలా? మనం తగ్గకూడదు, మనం అటాక్ ఆపకూడదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ప్రశాంతంగా ఉండాలి, స్మూత్గా వెళ్ళిపోవాలనుకుంటున్నారు వాళ్ళు. సో నాకేమనిపించిందంటే, అలాంటి చోట నేను కరెక్ట్ కాదనిపించింది. సో ప్రశాంతంగా ఉన్న చోట నేను ఉండలేను. ఖచ్చితంగా నాకు వచ్చే ఆవేశానికి ఆవేశంగా ఉండే ప్యానల్ అయితేనే కరెక్టు. బాగా అగ్రెసివ్గా మాట్లాడే ప్యానల్ అయితే కరెక్ట్ అని నాకు అనిపించింది అనమాట. చూసారా నన్ను నిన్న ప్యానల్లో ఎవరైనా? చూస్తే కింద కామెంట్ అయితే చేసి చెప్పండి, ఓకేనా?